శాసనసభ తొలి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటుగా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం శాసనసభ్యులు మండలి సభ్యులకు సీఎం జూబ్లీ హాల్ ప్రాంగణంలో విందిస్తారు. సభాపతి ఎంపిక కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ కూడా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్కులో తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తారు. అనంతరం 11 గంటల 20 నిమిషాలకు శాసనసభకు చేరుకుంటారు. 11 గంటల 30 నిమిషాలకు తాత్కాలిక సభాపతి ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శాసనసభ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ముందుగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత మహిళా సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అక్షర క్రమంలో మొదటగా ఉన్న టీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రమాణం చేస్తారు. ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం అనంతరం మొదటిగా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, చివరిగా వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్భవన్లో తాత్కాలిక సభాపతి అహ్మద్ ఖాన్ ప్రమాణం చేసినందున మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం శాసనసభలో జరుగుతుంది. 2 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమం అనంతరం మండలి ప్రాంగణంలో జరిగే విందుకు అంతా హాజరవుతారు. తాత్కాలిక సభాపతి స్థానంలో శాశ్వత సభాపతిని ఎంపిక చేసేందుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 18న శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. అదే రోజు శాసనసభ మండలి బీఏసీల సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 19న శాసనసభ మండలి ఉభయ సభల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. 20న శాసనసభ మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం దగ్గర నుంచి మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, ఎమ్మెల్యేలు ఎన్నికైన తరువాత చాలా రోజుల తరువాత ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి చేరుకుంటున్నారు. మనందరికంటే కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలకి చాలా ఆసక్తికరంగా ఉంది. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? లక్ష్మి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేపిస్తారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా మిగతా అందరూ కూడా ప్రమాణం చేస్తారు. ప్రధానంగా ఈరోజు చూసినట్టయితే ప్రమాణ స్వీకారం సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కుకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇద్దరు మాజీ మంత్రులు కూడా భేటీ అయ్యారు. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక ఎవరు ఉంటుంది, స్పీకర్ ఎవరు ఉంటుంది దానిపైన సర్వత్ర ఉత్కంఠ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయననే స్పీకర్గా ఎన్నుకుంటే బాగుంటుంది దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే స్పీకర్ ఎన్నిక దానిపైన కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఎంఐఎం, బీజేపీ వాళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా వాళ్ళు సిఎల్పి నాయకుని ఎన్నుకునే క్రమంలో ఉన్న నేపథ్యంలో వారు ఎటువంటి అభిప్రాయం చేయలేదు. అయితే ఏదైనప్పటికీ వాళ్ళ సిఎల్పి సమావేశం కూడా ఒకవైపు కూడా జరుగుతుంది అసెంబ్లీ ప్రాంగణంలో. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ మరి కాసేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ఓత్ అంటే అందరూ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత జూబ్లీ హాల్లో ఉన్నటువంటి లాన్స్లో ఈ కొత్తగా ఎన్నికైనటువంటి అందరికీ విందు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈరోజు ఇది మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ సంబంధించినటువంటి ఈరోజు జరిగినటువంటి బిజినెస్. ప్రధానంగా ఈరోజు మాత్రం అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత స్పీకర్ నోటిఫికేషన్ ఉండబోతుంది. అయితే స్పీకర్ ఎవరు ఉంటుందో దానిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు మనకున్న సమాచారం ప్రకారం పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అందరూ ఇనానమస్గా ఆయనను చేయాలని చెప్పేసి కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో
ఈ భేటీ అవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అయినప్పటికీ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్కు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఆయనతో పాటుగా మొత్తం టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గన్ పార్క్ వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వస్తారు. లక్ష్మి, అయితే పోచారం పేరు ప్రధానంగా వినబడుతోంది స్పీకర్ రేస్లో. మరి డిప్యూటీ స్పీకర్గా ఎవరుండే ఛాన్సెస్ కనబడుతున్నాయి? లక్ష్మి, ప్రధానంగా అంటే మనకు మొత్తం అంటే క్యాబినెట్ కూర్పు కూడా చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మొదటిగా స్పీకర్ ఎన్నిక కనుక జరిగినట్లయితే స్పీకర్ తర్వాత ఇంకా మిగతా సంబంధించిన ఎవరుంటారు అంటే జిల్లాల సంబంధించిన సమీకరణలు కానీ జిల్లా యొక్క ప్రాధాన్యత పార్టీ ప్రాధాన్యత ఎవరు క్యాపబుల్ పర్సన్ అన్న దానిపైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా మేధోమదనం చేశారు. తన సన్నిహితుల వర్గాలు కూడా ఎవరైతే బాగుంటుందో ఎట్ ద రైట్ పర్సన్ ఎట్ ద రైట్ జాబ్, అయితే గతంలో ఎవరు ఎఫెక్ట్గా పనిచేశారు, కొంతమంది ఎవరు చేయలేకపోయారు, వాళ్ళకున్నట్టు పరిమితులు ఏమిటి దానిపైన కూడా బేరీజ్ వేసుకుంటారు. వాళ్ళందరూ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. అయితే స్పీకర్ ఎన్నిక తర్వాత మిగతా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అన్నది అది పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ స్పీకర్ ఎన్నిక ఎవరైతే ఉంటుందో దానిపైన కూడా ఒక 4 పేర్లు ఉన్న నేపథ్యంలో అంటే దానిలో మాజీ మంత్రులు ఉన్నారు, కొంత గతంలో పనిచేసినట్టు మంత్రులు ఉన్నారు. అయితే వాళ్ళ పేరు ఎవరు ఉంటుంది దానిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక స్పీకర్ కనుక అలాట్మెంట్ అయితే మిగతా డిప్యూటీ స్పీకర్ కానీ మంత్రివర్గ కూర్పు కానీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపే కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక తర్వాతనే ఇక డిప్యూటీ స్పీకర్ కానీ మిగతా దానిపైన కూడా రొటీన్గా జరిగే ప్రాసెస్ ఉంటుంది. ఇదే ఒక పెద్ద కొంచెం చిన్న సమస్యగా ప్రభుత్వం భావిస్తుంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పీకర్ని ఎవరు పెట్టాలి దానిపైన కూడా చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం స్పీకర్ ఎవరి దానిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావడం, ఇప్పుడు ప్రస్తుతం ప్రగతి భవన్లో మంతనాలు జరగడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గన్ పార్క్ వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత డిప్యూటీ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని అందరూ కూడా ప్రమాణాలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ లంచ్కి వెళ్తారు. లంచ్ తర్వాత స్పీకర్కు నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఈ నోటిఫికేషన్తో పూర్తి అయిపోతుంది. ఈరోజు మొత్తంగా చూసినట్టయితే అందరూ కొత్తగా ఎమ్మెల్యేలు మాత్రం చాలా సంతోషంగా అసెంబ్లీకి రావడానికి చాలా ఉన్నారు. అక్కడ సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దారు. గన్ పార్క్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు కూడా మొత్తం కొత్త కలర్స్తోని మొత్తం అసెంబ్లీ ఒక కొత్త శోభాయమానంగా విడుదలవుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2వ టర్మ్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అసెంబ్లీ సమావేశం జరగడం అన్నది చాలా అందరూ కూడా ఉత్సాహంగా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరు స్పీకర్ ఉంటారు, కొత్త మంత్రివర్గాలు ఎవరు ఉంటారు దానిపైన మొత్తం అందరి చూపు మొత్తం అసెంబ్లీ. మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎవరు అవుతారనేది ఉత్కంఠగా మారింది. నేటి నుంచి